నమస్తే. ప్రస్తుతం మనము అమరుల స్మారక స్తూపం వద్ద ఉన్నాము. ఇదే అమరుల స్మారక స్తూపం వద్ద, ఇదే గన్ పార్క్ వద్ద గతంలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు గారు రాజీనామా లేఖను తీసుకొని వచ్చిర్రు. అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసిరిర్రు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే నేను రాజీనామాకు సిద్ధము, చేయకపోతే మీరు రాజీనామాకు సిద్ధమైనటువంటి సవాల్ను విసిరినటువంటి పరిస్థితి. సో ఈ సవాల్ను స్వీకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టిరు. నిన్న ₹1,00,000 కూడా రుణమాఫీ చేసిరు. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా అమరుల స్మారక స్తూపం వద్దకు వచ్చారు. అమరుల స్మారక స్తూపానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. టీపీసీ జనరల్ సెక్రటరీ చారకొండ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, గతంలో ఇక్కడనే ప్రతిపక్ష నాయకులు హరీష్ రావు గారు రాజీనామా లేఖను పట్టుకొని వచ్చారు. సో ఎట్లా చూస్తారు? దానికి సంబంధించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? మీరు ఇప్పుడు హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ వీళ్ళందరూ కూడా అబద్ధాల కోర్లు, వీళ్ళంతా కుట్రదారులు. అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అనేకమైనటువంటి కుట్రలు చేశారు వీళ్ళంతా. కాబట్టి ఈరోజు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ వీళ్ళను ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 10 సంవత్సరాల 9.5 సంవత్సరాల పరిపాలన తర్వాత బొందబెట్టారు ప్రజలు. ఎందుకోసం అంటే మీ కుట్రలు చాలు, మీ యొక్క నీచమైనటువంటి పరిపాలన చాలు అని చెప్పేసి ప్రజలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. రేవంత్ రెడ్డి గారిని ఈరోజు సీఎం కుర్చీలో కూర్చోబెట్టుకోవడం జరిగింది. ఎందుకోసమనంటే గతంలో హరీష్ రావు, కేసీఆర్ ప్రభుత్వం అంతా, కేసీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కూడా రైతులకు అదేవిధంగా నిరుద్యోగులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. అంటే వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణను సస్యశ్యామలం చేస్తాము, తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వము ఏం చేసింది? రైతులను బేడీలేసి జైలుకు పంపించినటువంటి చరిత్ర వాళ్ళది. అదేవిధంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. రైతు బంధు అని చెప్పారు, రైతు రుణమాఫీ అని చెప్పారు, అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళు. అంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి, ఆన్లైన్లో మీ సేవల చుట్టూ తిరిగి, కాళ్ళు అరిగి, ఒకరి భూమి ఒకరి పేరు మీద పెట్టి భూ కబ్జాలు చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఈరోజు ఏదో మేము ఉద్ధరించినామని చెప్పేసి ముందుకు వస్తున్నటువంటి ఈరోజు కాంగ్రెస్ మీద అవాకులు చెవాకులు పేలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి హరీష్ రావు ఎన్నో అబద్ధాలు ఆడి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద, ఈరోజు రైతుల పక్షపాతి అయినటువంటి ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చెవాకులు పేల్చి బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఒక విషయాన్ని మాత్రం ఈరోజు ప్రజలందరికీ తెలుసు. 2014లో అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి దాదాపుగా 16 కోట్లు మేము రైతులకు రుణమాఫీ ఒకే విడతలో ఇస్తున్నామని చెప్పేసి అనేక ఇబ్బందులు పెట్టారు. ఎక్కడ కూడా 20,000, 30,000, 40,000 ఇచ్చి 60,000, 70,000 ఉన్నటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీ ఎగొట్టారు. అంటే 16,000 కోట్లు ఇస్తామని చెప్పినటువంటి 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వము ఎక్కడ కూడా రుణమాఫీ చేయలేదు. అదేవిధంగా 2018లో మరోసారి అధికారంలోకి వచ్చినటువంటి ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వము 12,000 కోట్లను రుణమాఫీ చేస్తామని చెప్పింది. ఎక్కడ కూడా రుణమాఫీ చేయలేదు. విడతల వారీగా రుణమాఫీ చేస్తామన్నారు, కానీ చేయలేదు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈ తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ మాట ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది. అదేవిధంగా రేపు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆనాడు తల్లి సోనియా గాంధీ, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ మాట ఇచ్చారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నారు. 2 లక్షల రుణమాఫీ, నిన్న దాదాపుగా 30,000 కోట్ల రుణాలను ఈరోజు 2 విడతలుగా, అంటే నిన్న 1,00,000 లోపు రుణమాఫీలకు మొత్తం కూడా అందరికీ, చిన్న సన్నకారు రైతులకు అందరికీ కూడా 1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా నిన్న రుణమాఫీ చేయడం జరిగింది. దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా, ఎక్కడ జరగని విధంగా ఈరోజు రుణమాఫీ జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ప్రజలందరూ, రైతులందరూ జేజేలు పలుకుతున్నారు, పండుగ చేసుకుంటున్నారు, రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తెలియజేస్తా ఉన్నా. అందులో భాగంగానే హరీష్ రావు గతంలో మీరు రుణమాఫీ చేస్తే రాజీనామా ఇస్తామని చెప్పిండు. ఈరోజు హరీష్ రావు ఎక్కడ పోయిండు? రాజీనామా, మీ చెత్త రాజీనామా. మీరు మీ ఎమ్మెల్యేలంతా వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చూసి ఈరోజు ఇక్కడ కాంగ్రెస్లో కలుస్తూ ఉన్నారు. మీ దాంట్లో ఎవరుంటారు రాబాయ్? ఎవరుంటారు మీ దాంట్లో? కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు హరీష్ రావు నీ రాజీనామా కాదు,
ఈరోజు తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా ఇక్కడికి వచ్చి నువ్వు కుట్ర చేసినటువంటి వాడిని రైతులకు బేడీలేసి జైలుకు పంపించినటువంటి హరీష్ రావు, నీకు చిత్తశుద్ధి ఉంటే ఈడికొచ్చి క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయి. నీ రాజీనామా కాదు, ముక్కు నేలకు రాయి ఫస్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.